బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో 125 రూపాయలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 18న బెనిఫిట్ షో కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. బెనిఫిట్ షో టికెట్ రేట్ 500 రూపాయలుగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉస్తాద్ మూవీ మరొక బ్లాక్ బస్టర్ అంటూ ఇప్పటికే పవన్ అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఇప్పటికే చూస్తున్నాం. 19th ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో 18న బెనిఫిట్ షోలో కూడా పర్మిషన్ ఇచ్చిందట ఏపీ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా ఇలా కీలకమైనటువంటి యాక్టర్స్ అందరూ ఇందులో ఉన్నారు. ఈవెన్ కేఎస్ రవిశంకర్, తమిళ్ డైరెక్టర్ అండ్ యాక్టర్, ఆయన కూడా ఇందులో ఒక మంచి రోల్ చేయబోతున్నారు. హరిశంకర్ డైరెక్షన్లో వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సింగిల్స్ కూడా వచ్చేసాయి బయటికి. ఓవైపు నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అంటూ ఒక సాంగ్ వచ్చింది. మరోవైపు ఎత్తర కాలర్ అంటూ మరొక సాంగ్ వచ్చింది. ఇప్పటికే మాస్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు తన మ్యూజిక్తో దేవి. అలాగే టీజర్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. పవర్ ప్యాక్డ్ మూవీగా కనిపిస్తుంది. ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పవన్కి ఒక మంచి హిట్ ఓజీతో వచ్చింది. ఓజీ హిట్ తర్వాత వస్తున్నటువంటి సినిమా, అందులోనూ హరిశంకర్ డైరెక్షన్లో వస్తుంది. మాస్ ఎలివేషన్స్ బాగా కనిపిస్తున్నాయి ఇప్పటికే. ఈ నేపథ్యంలో మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అభిమానులు వచ్చినటువంటి సాంగ్స్తోనే ఇప్పటికే ఉర్రూతలూగిపోతున్న నేపథ్యంలో సినిమా మీద లెక్కల విషయంలో ఇప్పటికే పందాలు కాసుకుంటున్నారు. ఈసారి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఎన్ని వందల కోట్లు రాబట్టబోతోంది అంటూ ఇప్పటికే బెట్టింగ్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ టైంలో ఏపీ గవర్నమెంట్ అఫ్కోర్స్ అక్కడ పర్మిషన్ ఇవ్వడాన్ని మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో. ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు అసలు విషయం తెలంగాణ గవర్నమెంట్ విషయంలోనే ఉండబోతుంది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్లో ఆయన ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అక్కడ ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి, ఆయన రేంజ్ వేరు. సహజంగా అన్ని సినిమాలకి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నారు ఏపీలో. గతంలో అఖండ మూవీకి చాలా ఈజీగా ఇచ్చేస్తారు. జస్ట్ ఆ రిక్వెస్ట్ పెట్టేసుకుంటే ఏపీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మొత్తం టికెట్లు రేట్ల విషయం గందరగోళం తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చాలా ఈజీగా ఇవన్నీ కూడా ఇచ్చేస్తుంది. ఓకే చేసుకోండి హ్యాపీగా అని చెప్పేసి ఎవరు రిక్వెస్ట్ పెట్టుకున్నా ఇచ్చేస్తున్నారు. అదేం పెద్ద విషయం కాదు. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఎందుకంటే వరుసగా వచ్చిన అన్ని సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. అన్ని సినిమాలకి ముందు కొన్ని సినిమాలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కోర్టు మళ్ళీ నో చెప్పడం, కొంతమంది ప్రజా ప్రయోజన వాద్యాలు వేయడం, ఈ నేపథ్యంలో మళ్ళీ కోర్టు చివాట్లు పెట్టడం ప్రభుత్వానికి. ఒకానొక టైంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ టికెట్ల రేట్లు పెంచిన విషయం కూడా నాకు తెలియదు, నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పి ఆయన బాధపడడం, ఆయన పేషీలో ఏం జరుగుతుందో ఆయన తెలియదు అన్నట్టుగా మాట్లాడడం, ఎవరు అసలు పర్మిషన్స్ ఇచ్చారో కూడా నాకు తెలియదని మాట్లాడడం. మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ విషయంలోనే ఇప్పుడు సినిమాలకి పరిస్థితి ఏంటి? మనందరికీ తెలిసిందే, పుష్ప 2 టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకి వీటన్నిటికీ కూడా కుదరదని చెప్పడం, అందరూ సమానమే మాకని చెప్పడం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని సినిమాల విషయంలోనూ ఇదే గందరగోళం. కొన్ని సినిమాలకి పర్మిషన్స్ ఇచ్చారు, కొన్ని సినిమాలకి పర్మిషన్స్ ఇవ్వకపోయినా లాస్ట్ మినిట్లో మరి సడన్గా వచ్చాయి అంటున్నారు. ఎలా వచ్చాయనేది తెలీదు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. ఈ సినిమాకి మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలంగాణలో కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్. అఫ్కోర్స్ ఏపీ తెలంగాణ తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాండ్ ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సొంతం, పవర్ స్టార్ సొంతం. మరి ఏపీలో ఖచ్చితంగా పర్మిషన్స్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. రేట్లు పెరిగాయని బాధపడేదానికంటే అభిమానులు ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇదే అతిపెద్ద క్వశ్చన్. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్, అనీంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. అనీంద్ర అడిగి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అనీంద్ర, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ టికెట్ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆబ్వియస్లీ 10 డేస్కి అంటున్నారు కాబట్టి ఫ్యాన్స్ హడావడి మనకు కనిపిస్తోంది. సో ఈ విషయంలో టీమ్ మస్ట్ బీ హ్యాపీ. బట్ వాట్ అబౌట్ తెలంగాణలో ఈ మధ్య వచ్చిన అన్ని సినిమాలకి ఇదే గందరగోళం కనిపిస్తుంది. ఇస్తారో లేదో తెలియదు, ఇస్తే లాస్ట్ మినిట్లో ఇస్తారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు కాదంటాయి. చాలా గందరగోళం ఉంది కదా. సో ఏం జరగబోతుంది టికెట్ల రేట్ల విషయంలో?
చేసినందు గబ్బర్ సింగ్ తర్వాత అంటే ఆఫ్టర్ 14 years మళ్ళీ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళ కాంబినేషన్ వస్తుంది అంటే ప్రేక్షకుల్లో ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్, సాంగ్స్ అండ్ గ్లిమ్స్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. 14th ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. నిన్న రిలీజ్ చేసిన ఎత్తర కాలర్ సాంగ్ కూడా అందరికి కూడా మంచి హైప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కి అంటే ఓజీ తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ రావడం హరీష్ శంకర్ డైరెక్షన్ లో, సో దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. సో రిలీజ్ కి సంబంధించి కూడా 27th ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ 19th ఉగాది సందర్భంగా 1 week ముందుకే వచ్చి 19th సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. 18th నైట్ నుంచి ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏపీలో టికెట్ రేట్స్ ఇప్పటికే పెంచారు. దానికి సంబంధించి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ కి వచ్చి ఇక్కడ 100 రూపీస్ వరకు పెంచినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా మల్టీప్లెక్స్ కి వచ్చేసరికి 125 రూపీస్ వరకు పెంచినట్టు తెలుస్తుంది. ఇది దాదాపు 1 week వరకు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా బెనిఫిట్ షోకి 500 రూపీస్ వరకు టికెట్స్. ఓజీతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి కాస్త కొంచెం రేట్లు అనేవి తగ్గించినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే ఓజీ టైంలో ఓజీకి దాదాపు 1000 రూపాయల టికెట్ అనేది పెట్టడం జరిగింది ప్రీమియర్ షోకి. అప్పుడు సినిమా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి ఆ రేట్స్ వల్ల చాలా ఇబ్బంది అయింది. సో ఇదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఎందుకంటే ఇక్కడ సినిమా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ రారు. ఫ్యాన్స్ రావడానికి ఒక 2 days సరిపోతుంది. ఆ 2 days టికెట్ ఎంత పెట్టినా కూడా ఫ్యాన్స్ వచ్చి చూస్తారు. సో ఏపీలో అయితే పర్మిషన్ వచ్చేసింది, బెనిఫిట్ షోతో సహా ఉగాది సందర్భంగా ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఏపీలో ప్రాబ్లం లేదు. తెలంగాణకి వచ్చేసరికి పరిస్థితి ఏంటి? సో తెలంగాణలో టికెట్స్ హైక్స్ పెంచుకోవాలి అంటే హైకోర్టు 90 రోజులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి అంటూ కూడా చెప్తూ వచ్చారు. సో ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ ని వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు కానీ ఏదైనా దరఖాస్తు చేసినట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. సో తెలంగాణలో టికెట్ రేట్స్ అనేవి పెంచే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు సడన్ గా సినిమా మరి ఒక 1 hour లో రాజ్యసభ కూడా చూసాం. 1 hour లో సినిమా రిలీజ్ అవుతుంది అనగా టికెట్ రేట్స్ కోసం వెయిట్ చేసి ఆ ప్రీమియర్ షోస్ ని వాళ్ళు వేసిన సందర్భం కూడా చూసాం. లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒపీనియన్ తీసుకుని వాళ్ళు చేస్తారు, ఆ టికెట్ రేట్స్ అనేవి హైక్స్ ఇస్తారా లేదని లాస్ట్ మినిట్ వరకు కూడా వెయిట్ చేశారు. సో తర్వాత మనిషి ప్రసాద్ సినిమా చూసినా కూడా టికెట్ రేట్స్ విషయంలో వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి. వాళ్ళు వెంటనే అక్కడ పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా కొన్ని సినిమాలకి తెలంగాణ హైకోర్టు నుంచి టికెట్ రేట్స్ పెంచొద్దు అంటూ కూడా సో సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు టికెట్ రేట్ విషయంలో అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. తెలంగాణలో మరి టికెట్ రేట్స్ పెంచుతారా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ చెప్పుకొచ్చినందు 19th దురంధర్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్ మంచి బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు తెలుగులో దురంధర్ 2 కూడా రిలీజ్ అవుతుంది 19th. సో ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2 ఇక్కడ మేబీ ఉస్తాద్ భగత్ సింగ్ ఇక్కడ టికెట్ రేట్స్ ఎక్కువగా పెంచినట్టయితే దురంధర్ 2